ఓకే. ఇప్పుడైతే బేస్ మేకప్ అయింది. హైలైటర్ క్రీమ్ హైలైటర్ అయింది. ఇప్పుడు కాంటూర్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఎప్పుడో మీరు కొన్నవి అన్నీ బయటకు తీసి అది రాంగ్ షేడ్ అయినా మీరు వేసుకోండి. కన్సీలర్‌తో మిక్స్ చేసైనా వేసుకోండి మీరు. ఓకే. చక్కగా ఇలా మేకప్ చేసుకొని మార్నింగ్ పార్టీ అయినా, ఈవినింగ్ పార్టీ అయినా ఇల్యుమినేటర్స్ ఇవి ఉంటాయి వేరే బ్రాండ్స్‌లో కూడా. చక్కగా తీసుకొని బాగా మేకప్ వేసుకొని రెడీ అవ్వండి. ఓకే. ఇది చూసారా? కాంటూర్ వేసాను. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత లిఫ్ట్ అయిందో ఇటు సైడ్. ఓకే. నెక్స్ట్ కూడా ఈవెన్ వేసుకొని మీరు పెద్ద ఇన్స్టిట్యూట్స్‌కి వెళ్ళినా కూడా ప్రాక్టీస్ మెయిన్. అక్కడ కూడా ఇలాంటి ప్రాక్టీస్ అయితే ఉంటుంది. ఇలా నుదురు పైన పైభాగంలో నుండి మీరు ఇంట్లో ఉండి ఇలా ప్రాక్టీస్ అవుతుంటే బాగా వచ్చేస్తుంది. చూసారా? నా ఫేస్ కొంచెం ఇందాడ బొద్దుగా ఉంది, బుగ్గలు ఉన్నట్టు. ఇప్పుడు కొంచెం కట్‌గా వచ్చింది. ఓకే. కాంటూర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రోజు ఇంట్లో ప్రాక్టీస్ అవ్వండి. కాంటూర్ అండ్ బ్లష్ మీద. ఓకేనా? ఓకే. ఇక్కడ నెక్ దగ్గర కూడా బాగుంది కదా? ఇప్పుడు ఫేస్ షేప్‌గా తెలుస్తుంది. ఓకే. కాంటూర్. ఓకే. నెక్స్ట్ బ్లష్‌కి వెళ్దాం. ఇప్పుడు బ్లష్‌లో అయితే డార్క్ ఈ కలర్‌కి అయితే వెళ్తున్నా. రోజంతా డార్క్. ఓకే. ఇలాగా బ్లష్, కాంటూర్ 2 కొంచెం దగ్గరగా ఉండాలి. ఏదో గీతలాగా అదొకటి ఇదొకటి ఉండకూడదనమాట. చక్కగా స్మడ్జ్ అవ్వాలి ఒకదానితో ఒకటి. ఓకే. నెక్స్ట్ ఇటు సైడ్. ఫోన్‌లోనే చూసి వేసుకుంటున్నా. మిర్రర్‌లో చూసుకోలేదు. ఫోన్‌లోనే చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే. నైస్ లుక్కా? బాగా వచ్చిందా? బ్లష్ ఎక్కువైందా? ఓకే. బ్లష్ అయితే బ్లెండ్ చేసుకున్నాం. ఓకే. బాగా వచ్చిందా? కాంటూర్ బ్లష్. ఓకే. ఫేస్ షైనీగా తెలుస్తుంది కదా? ఇల్యుమినేటర్ వేసాం మనం. నెక్స్ట్ అయితే లిప్స్టిక్ వెళ్ళిపోదాం. నేనైతే మ్యాట్ ఫినిష్ లాక్మీది అబ్సల్యూట్ 3D మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ అయితే వేసుకుంటున్నా. సారీ, ఇది డార్క్ షేడ్ ఈ కలర్ మాట. వేసి మీకు చూపిస్తాను. లిప్స్టిక్ వేస్తున్నా. బ్రష్‌తో అయితే వేయట్లేదు. డైరెక్ట్‌గా నేనే కదా యూజ్ చేసేది. డార్క్ షేడ్. ఓకే. కొంచెం లోపలికి బయటికి. ఫైనల్‌గా నా షేడ్ అయితే కాంపాక్ట్ పౌడర్ 310. ఇది ఫౌండేషన్ కూడా 310 వేసుకున్నాం కదా! ఇది సేమ్ నా స్కిన్ టోన్ కలరే పౌడర్. అది కాంపాక్ట్ పౌడర్ అయితే అప్లై చేసుకున్నాను. జస్ట్ చోటు పట్టకుండా ఇలా సెట్ చేసుకొని కళ్ళ కింద ఇలా. ఓకే. లుక్ అయితే మీకు నచ్చిందా? ఇలా చక్కగా మేకప్ వేసుకొని మీరు మీ హస్బెండ్స్‌తో, మీ పర్సన్స్‌తో డేట్‌కి అయితే వెళ్ళొచ్చు. మీ దగ్గర ఉన్న పాతవి ఇవన్నీ కూడా తీసి వేసుకుంటూ ఉండండి. రెడీ అవ్వండి. ఈవినింగ్ టైంలో ఇలా చల్లగా ఉన్నప్పుడు.
ఓకేనా? ప్లీజ్ కామెంట్ నా మేకప్ అయితే ఎలా ఉంది. నేను బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ని కూడా, మీకు కావాలంటే నేను వర్క్ చేయగలను. మీరు కింద మెసేజ్ అయితే పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ కామెంట్ హౌ దిస్ మేకప్ లుక్. బాయ్.